నమస్తే, వెల్కమ్ టు టీ10. భారతదేశంలో నూతన కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా కొత్తగా ప్రమాణం చేసిన నేషనల్ కాన్ఫరెన్స్ మూడో తరం నేత ఒమర్ అబ్దుల్లాది ఇతర ముఖ్యమంత్రులెవరికీ లేని అపూర్వ పరిస్థితి. 54 ఏళ్ల ఒమర్ కేంద్రపాలిత ప్రాంత ముఖ్యమంత్రిగా ఇటీవల ప్రమాణం చేశారు. ఒమర్ తాత షేక్ అబ్దుల్లా జమ్మూ కాశ్మీర్ తొలి ముఖ్యమంత్రి. షేక్ మరణానంతరం ఆయన కుమారుడు డాక్టర్ ఫారూక్ అబ్దుల్లా కూడా తండ్రి మాదిరిగానే 3 సార్లు కల్లోలిత కాశ్మీరానికి ముఖ్యమంత్రిగా సేవలందించారు. డాక్టర్ కుమారుడు మూడో తరం అబ్దుల్లా అయిన ఒమర్ కూడా కాశ్మీర్ ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రంగా ఉన్నప్పుడు 6 ఏళ్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 3 తరాలకు చెందిన ఈ ముగ్గురు అబ్దుల్లాలు 1948 నుంచి 2015 వరకు జనవరి 8 వరకు దాదాపు 30 ఏళ్లు ముఖ్యమంత్రి పదవిలో రాష్ట్రాన్ని దశల్లో పాలించారు. ఇలా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఒకే రాష్ట్రంలో పదవి చేపట్టడం ఇదే మొదటిసారి. ప్రత్యేక సామాజిక భౌగోళిక పరిస్థితులున్న కాశ్మీర్లో ఇది సాధ్యమైందని భావించవచ్చు. అయితే స్వల్పంగా భూభాగం తగ్గిన నూతన కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా ఒమర్ కు ఇప్పుడు ఏ ముఖ్యమంత్రికి లేని ప్రత్యేక సవాళ్లున్నాయి. జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి లేదా ప్రత్యేక హోదా కల్పించే రాజ్యాంగ అధికరణ 370ను భారత రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా తొలగించారు. తర్వాత భారత పార్లమెంటు చట్టం ద్వారా జమ్మూ కాశ్మీర్, లడాక్ ను 2 వేర్వేరు ప్రాంతాలుగా విడదీసి కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చడంతో అక్కడ ఎన్నికలు మొదట ప్రధానాంశమైనాయి. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఇటీవల జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు జరిపించారు. 90 మంది సభ్యులున్న అసెంబ్లీలో జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ కు సొంతంగా మెజారిటీ రాకపోవడంతో కాంగ్రెస్ వెలుపల నుంచి ఇచ్చే మద్దతుతో రాష్ట్ర మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలో ఎన్సీ సర్కార్ అధికారంలోకి వచ్చింది. రాష్ట్ర హోదా కోల్పోవడంతో ఇది వరకు కాశ్మీర్ కు ఉన్న శాసన మండలి కూడా రద్దయింది. దీంతో కాశ్మీర్ మంత్రి మండలి సభ్యుల సంఖ్య తగ్గిపోవడంతో మిత్రపక్షమైన కాంగ్రెస్ కు కోరినన్ని మంత్రి పదవులు ఇవ్వటం సాధ్యం కాదని ఒమర్ తేల్చి చెప్పేశారు. ఫలితంగా హస్తం పార్టీ బయటి నుంచి మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది. కేంద్ర పాలిత ప్రాంతంగా మారటం వల్ల ఇలా అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. కేంద్రంలో కాంగ్రెస్ లేదా బీజేపీ ఏది చెలాయిస్తున్నా సాధారణ పరిస్థితులు ఉండే ఇతర రాష్ట్రాల్లో సైతం గవర్నర్ల పెత్తనం ఏ స్థాయిలో ఉంటుందో చూస్తూనే ఉన్నాం. ఇక జమ్మూ కాశ్మీర్ లో వివాదాస్పద గవర్నర్ జగన్మోహన్ పలువురు గవర్నర్లు రాష్ట్ర సర్కార్లను సతాయించిన వారే. కేంద్ర ప్రభుత్వాల కనుసన్నల్లో మెలుగుతూ బీజేపీ నాయకత్వంలోని కేంద్ర సర్కార్ల ఆదేశాలనుసారం వారు వ్యవహరించిన తీరు ప్రజలు ఇంకా మర్చిపోలేదు. ఏదైనా కేంద్రపాలిత ప్రాంతంలో అసెంబ్లీ, ముఖ్యమంత్రి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దాని లెఫ్టినెంట్ గవర్నర్లు ఎలా సీఎంపై పెత్తనం చేయడానికి ప్రయత్నిస్తారో గత కొన్నేళ్లుగా ఢిల్లీలో చూస్తూనే ఉన్నాం. ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఉండగా ఆ తర్వాత ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్లు తమ అధికారాన్ని ఏ స్థాయిలో చెలాయించారో రుజువు చేశారు. మరి ఈ లెక్కన తీవ్రవాదం, పొరుగు దేశంతో తరచూ ఉద్రిక్తతలు నెలకొనే పరిస్థితులున్న సరిహద్దు ప్రాంతము జమ్మూ కాశ్మీర్ లో లెఫ్టినెంట్ గవర్నర్ వ్యవహార శైలిని బట్టి ఒమర్ అబ్దుల్లా పాలన ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే 370వ అధికరణ పునరుద్ధరించాలని కోరుతూ ఒమర్ అబ్దుల్లా మంత్రివర్గం అసెంబ్లీ తీర్మానం చేయించాలని నిర్ణయించింది. ఈ తీర్మానం కేంద్రపాలిత ప్రాంత శాసనసభ ఆమోదించి లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా కేంద్రానికి పంపితే అది ఎంతవరకు ఆచరణ రూపం దాల్చుతుందో ఊహించడం కష్టం కాదు. అదీ కాక జమ్మూ కాశ్మీర్ కు తిరిగి రాష్ట్ర హోదా ఇవ్వటానికి కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు సుముఖమే గాని అది ఎప్పుడు చేస్తారో చెప్పడం కష్టం. ఇక ప్రత్యేక హోదా ప్రసాదించే 370వ అధికరణ పునరుద్ధరించడానికి జాతీయ పక్షాలు 2 అనుకూలంగా లేవు. ఇన్ని అనుకూల పరిస్థితుల మధ్య నేషనల్ కాన్ఫరెన్స్ ప్రభుత్వము సజావుగా ముందుకు సాగడానికి ఇంకా ఎన్నో సవాళ్లు కనిపిస్తున్నాయి. 90 మంది ఎన్నికైన ఎమ్మెల్యేలు, గవర్నర్ నామినేట్ చేసిన 5గురు ఎమ్మెల్యేలతో ఏర్పడిన ఈ కేంద్రపాలిత ప్రాంత అసెంబ్లీకి పరిమిత అధికారాలే ఉన్నాయి. లెజిస్లేటివ్ కౌన్సిల్ లేకపోవడంతో ముఖ్యమంత్రి ఇంకా తన క్యాబినెట్ లోకి 9 మందిని మాత్రమే తీసుకునే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ఒమర్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఆశావహంగా ఉన్నాయి. హిందువుల జనాభా ఎక్కువగా ఉండి 43 మంది సభ్యులు కలిగి ఉన్న జమ్మూ ప్రాంతం నుంచి తన పార్టీకి చెందిన హిందూ నేత సురీందర్ సింగ్ చౌదరిని ఉప ముఖ్యమంత్రిగా ఆయన నియమించుకున్నారు. ఇంకా ముస్లింలు కూడా ఒక మోస్తరు సంఖ్యలో ఉన్న ఈ ప్రాంతానికి చెందినటువంటి సతీష్ శర్మ, జావేద్ రాణాకు కూడా క్యాబినెట్ లో స్థానం కల్పించి మతాల వారీగా సమతూకం పాటించే ప్రయత్నం చేశారు ఒమర్.
అయితే కాశ్మీర్లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా తన చెప్పు చేతుల్లో ఉండే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఇటీవల ప్రవేశపెట్టిన జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రభుత్వ పరిపాలన నియమాలు 2024 జూలై 12 ప్రకారం లెఫ్టినెంట్ గవర్నర్ అధికారాలు మరింత విస్తృతమయ్యాయి. లెఫ్టినెంట్ గవర్నర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారాలు అపరిమితంగా పెరుగుతూ పోయే పాలనా వ్యవస్థను కాశ్మీర్లో ఏర్పాటు చేయడానికి కేంద్ర సర్కారు ప్రయత్నిస్తున్న క్రమంలో ఉమర్ అబ్దుల్లా సర్కారు ప్రజలకు గాని దేశానికి గాని చేయగలిగింది పెద్దగా ఏమీ కనిపించడం లేదని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు. కాశ్మీర్లో కుటుంబ మూలాలున్న తొలి భారత ప్రధాని పండిత నెహ్రూ దగ్గర నుంచి ఆయన మనవడు రాజీవ్ గాంధీ వరకు, ఇంకా పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు జమ్మూ కాశ్మీర్ పై తమ పట్టును నియంత్రణను పెంచుకుంటూ పోయాయే గాని తగ్గించనే లేదు. బీజేపీ ప్రధానులు ఏబీ వాజ్పేయి, నరేంద్ర మోదీ సర్కార్లది ఇదే ధోరణి. ఈ వాస్తవాలను గుర్తించిన ఒమర్ మరి భవిష్యత్తులో జమ్మూ కాశ్మీర్ కు కనీస రాష్ట్ర హోదా సాధించిన దాన్ని గొప్ప విజయంగా పరిగణించవచ్చు. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి G10.